నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 7న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. హుదూద్ బాధితులకు ఇల్లు ఇవ్వని వైసీపీ సర్కార్, చుట్టూ ముళ్ల పొదలతో అడవిని తలపిస్తున్న నివాసాలు. ఢిల్లీలో డాక్టర్ని తుపాకీతో కాల్చి 2 దుండగులు, వైద్యం కోసం వెళ్లి దుశ్చర్యకు పాల్పడిన యువకులు. ఉత్తమ వీణ కళాకారులుగా ఎదిగేందుకు బాలికల సాధన, వివిధ పోటీల్లో బహుమతులు సాధించి ప్రశంసలు. దేశవ్యాప్తంగా కన్నుల పండువగా శరన్నవరాత్రులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తజనం. ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న ఢిల్లీకి వెళ్తారు. పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యి విశాఖ రైల్వే జోన్ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడానికి కారణమేంటి? నిర్మా ఏదైతే ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేర అందుకు అనుగుణంగా షెడ్యూల్ అనేది ఆయన ఖరారవుతోంది. ముఖ్యంగా ప్రధానంగా చూస్తే అటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆయన కలవనున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి 100 రోజుల పాలనకు సంబంధించి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టింది ఏంటి అన్నది వారికి నివేదించడంతో పాటు ఇప్పుడు ప్రధానంగా ఉన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంశాన్ని కూడా వారికి వివరించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏదైతే అమరావతి నిర్మాణానికి దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చినందున దానికి సంబంధించి కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఆయన అక్కడ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతో పాటుగా ఏదైతే అటు విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఏదైతే ఈ విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసుకోవడంతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి కూడా భేటీ సమావేశంలో పలు అంశాలు చర్చిస్తున్నారు. దీంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే పోలవరానికి సంబంధించి కానీ అలాగే రాష్ట్రానికి నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులను ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఈ నెల 7న ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ. అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండలో వాగుపై రోప్వే నిర్మిస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. 70 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. ఇటీవల జ్యోతి అనే బాలింతను భుజాలపై మోసుకుంటూ ప్రమాదకరంగా వాగు దాటిస్తున్న వీడియో వైరల్ కావడంతో మంత్రి స్పందించారు. వంతెన నిర్మిస్తామన్న మంత్రి హామీపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. వాగు దాటుకుని వెళ్తున్నాం సార్. మొన్న న్యూస్ ద్వారా మమ్మల్ని గుర్తించి మా ఊరికి బ్రిడ్జ్ చేయడానికి అధికారులు కొంచెం స్పందించినందుకు కాలువ తగ్గగానే వాగు తగ్గగానే మాకు బ్రిడ్జి కొంత ఇంకా తొందరగా శాంక్షన్ చేసి వేయడానికి అధికారులు అందరూ కొంచెం ముందుకొచ్చి చేయాలి, తొందరగా చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తాం. ఊరు సమస్యలు కూడా ఇంకా ఉన్నాయండి. అవి కూడా తెలుసుకుని స్కూల్ బిల్డింగ్ అనగా వాటర్ ట్యాంకులు అనగా వాటర్ లీకేజ్లు అనగా అలాంటివన్నీ ఏమైనా ఇంకా పరిస్థితులు ఇంకా కొన్ని ఉన్నాయండి. అవన్నీ తెలుసుకుని ఇంకా తొందరగా చేయాలని మంత్రి గారికి ఇంకా విన్నవించుకుంటున్నామండి. పూర్వకాలం నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు రోడ్ బ్రిడ్జ్ శాంక్షన్ అయినందువల్ల చాలా ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా పలాసలో హుదూద్ తుపాను బాధితుల కోసం నిర్మించిన ఇల్లు నిరుపయోగంగా మారాయి. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 9 కోట్ల వ్యయంతో 192 ఇల్లు నిర్మించింది. లబ్దిదారులను గుర్తించి ఇల్లు అప్పగించే సమయంలో ప్రభుత్వం మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ లబ్దిదారులకు ఇల్లు పంపిణీ చేయకపోవడంతో పాడయ్యాయి. ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ఈ ఇళ్లను ఇప్పటికైనా వినియోగంలోకి తేవాలని లబ్దిదారులు కోరుకుంటున్నారు.
2014 హుదూద్ తుఫాను విలయానికి శ్రీకాకుళం జిల్లాలో 10ల సంఖ్యలో మృతి చెందారు. చాలా మంది కూడా నిరాశ్రయైన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీకాకుళం జిల్లాలో అప్పటి హుదూద్ తుఫాను దాటికి ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వం సొంత ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం 2016లో ఈ ఇల్లులన్నింటినీ కూడా నిర్మించింది. ఒక పలాస, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి ఈ అనేక ప్రదేశాల్లో వందలాది ఇళ్లను వేలాది లబ్ధిదారుల కోసం కట్టించింది. అయితే ఇక్కడ ప్రస్తుతం పలాసలో ఉన్నటువంటి ఈ హుదూద్ గృహ సముదాయం చూడొచ్చు. పూర్తిగా పిచ్చి మొక్కలన్నీ కూడా చుట్టూ పెద్ద ఎత్తున మొలిచిన పరిస్థితి. ఈ రోడ్డు అన్ని కూడా దాదాపు 40 అడుగుల వెడల్పు గల రోడ్డు, ప్రస్తుతం 5 అడుగులు మాత్రమే ఉన్న పరిస్థితి. అనేక రకాలటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఈ గృహ సముదాయాలన్నీ కూడా అడ్డగా మారిన పరిస్థితి. లోపలికి వెళ్ళడానికి కూడా సరైన మార్గం అయితే కనిపించట్లేదు. పూర్తిగా తుప్పలన్నీ మొలిచిన పరిస్థితి. లోపలికి ఒకసారి వెళ్ళి ఏ విధంగా పరిస్థితి ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. దాదాపు 5 ఏళ్ల పాటు సిబ్బంది పర్యవేక్షణ లేని కారణంగా ఈ హుదూద్ గృహాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. మొత్తం 192 గృహాలు అయితే నిర్మించారు. ప్రతి గృహానికి సంబంధించి ప్రభుత్వం G+1 పద్ధతిలో ప్రతి గృహానికి సంబంధించి 4 లక్షల రూపాయలు కేటాయించింది. అందులో భాగంగా ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కటి కూడా చాలా అద్భుతంగా ఎన్నో ఏళ్ళు మన్నికి వచ్చే విధంగా ఎన్ని కూడా కట్టించారు. కానీ ప్రస్తుతం మొత్తం డోర్లు అలాగే కరెంటుకి సంబంధించి ఎలక్ట్రికల్ సామాన్లు అంతా కూడా దొంగతనం చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ కిటికీలన్నీ కూడా పూర్తిగా పెచ్చులుడిపై పగిలిపోయిన పరిస్థితి. మొత్తం బీరు సీసాలు, మద్యం సీసాలు అన్ని కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంటే పూర్తిగా దాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా వీటన్నింటిని కూడా ఉపయోగించుకుంటున్నారు. కిటికీలన్నీ కూడా పగిలిపోయిన పరిస్థితి. టైల్స్ అలాగే బాత్రూమ్ మెటీరియల్, ఈ కరెంట్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి. దాదాపు 5 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ ఎటువంటి సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో బాత్రూమ్ కావచ్చు, ఈ తలుపులు కావచ్చు, కరెంటు విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి ఈ వైరింగ్ మొత్తాన్ని కూడా దొంగల పాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే 5 ఏళ్ల నుంచి అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ లబ్ధిదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అసలైన లబ్ధిదారులకు ఈ గృహాలన్నింటినీ కూడా అప్పగించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, పలాస నుంచి. బెజవాడ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు వజ్ర కిరీటం కానుకగా అందించారు. ఆ వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఒక భక్తుడు అమ్మవారికి వజ్రాల కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఎవరిచ్చారు ఏంటి విశేషాలు మనతో పాటు ఆలయ అర్చకులు శంకర్ శాంతిలే గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏవేవి అమ్మవారికి ఇవ్వడం జరిగింది, ఎవరిచ్చారు, ఇందులో ప్రధాన విశేషాలు? ఇది ప్రధానంగా మనకి మహారాష్ట్ర బాంబేకి సంబంధించినటువంటి సౌరభ్ గారు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ వజ్రాల కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం రాజేష్ గారు, ఆయన కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన కూడా సూర్యచంద్రుల్ని వజ్రాలతో తయారు చేయించి ఇవ్వడం జరిగింది. అలాగే ఖండవల్లి BVSN రాజు గారు, సూర్యనారాయణ రాజు గారు అలాగే హైమావతి సూర్యకుమారి, వాళ్ళిద్దరు కూడా ఈ రాజుగారు పూర్వం కూడా మనకి బంగారపు ఆంజనేయ స్వామిని ఇవ్వడం జరిగింది. కవచంతో సహా స్వామివారికి విశేషమైనటువంటి గోల్డ్తో తయారు చేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ అమ్మవారికి బొట్టు, నత్తు, ముక్కెర ఈ 3 కూడా వారు వజ్రాలవి సమర్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు దర్శనానికి వస్తారు. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారికి వజ్రాల కిరీటం ప్రతినిత్యం కూడా ఈ దేవీ నవరాత్రులు రేపటి నుంచి అమ్మవారికి అలంకరణలో ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ తెలియజేయటమైంది. జై దుర్గా భవ. ఈ కిరీటంలో ఏమేమి ఉన్నాయి? ఈ కిరీటాలు చూడండి, ఇవన్నీ కూడా చాలా ప్యూర్ వజ్రాలతోటి చేసినటువంటి కిరీటం ఇది. అలాగే కనకపుష్పరాగాలు, అలాగే ఎమరాల్డ్ చిలకపచ్చ కూడా మధ్యలో ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా ఎంతో విలువైనటువంటివి, ఎంతో ప్రముఖ చెందినటువంటి అందరికీ కూడా ఇది చాలా విశేషం. అందరికీ అమ్మవారి శుభాశీస్సులు అందజేస్తూ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఈ వజ్రాల కిరీటం భక్తులందరూ దర్శించుకోవచ్చు. జై దుర్గా భవాని. ఇది అమ్మవారికి రేపటి నుంచి అమ్మవారి తాలూకా ప్రధానమైనటువంటి మూల విరాటిగా ఈ వజ్రాల కిరీటాన్ని అలంకరణగా ఉంచి అమ్మవారి భక్తులు దర్శనం ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు 9 రోజుల్లో 9 అలంకారాల్లో అమ్మవారు భక్తులకు కరుణించనున్నారు. అమ్మవారి తొలి పూజల్లో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు వెల్లడించారు. 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తణుకులో గోస్తని నది తీరంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కలశ స్థాపనతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. తొలి రోజు రజిత కవలాంచకృత రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ముఖమండపం గర్భాలయంలో 10,000 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. మండపాక గ్రామంలోని ఎల్లారమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజలు, అభిషేకాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో కొలువైయున్న కనకదుర్గ అమ్మవారు సర్వ స్వర్ణాలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు దేవస్థానం పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాకినాడ జిల్లా రౌతలపూడిలోని దుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చారు. కలశ స్థాపన, కుంకుమ పూజలు, భజనలు చేశారు. బోనాల ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రాష్ట ప్రభుత్వం స్వామివారి దర్శనాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలక మండలిని నియమించి వచ్చే 3 నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఒక్క తిరుమలకే దీనిని పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో ఎలాంటి సిఫార్సులతో పని లేకుండా నేరుగా దేవుడి దర్శనం చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇప్పుడు నిత్యావసరంగా మారిన వాట్సాప్ సేవల్ని ఇక దైవ దర్శనాలు సులభతరం చేసేందుకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్ ద్వారా సినిమా టికెట్లు, గ్యాస్ బుకింగ్లు, విమాన టికెట్లు సులభంగా బుక్ చేసుకుంటున్నప్పుడు భక్తులు తమకు నచ్చిన రోజు దైవ దర్శనం సులభంగా చేసుకునే వీలు కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఎమ్మెల్యే మొదలు సీఎం పేషీ వరకు రోజూ తిరుమల దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో వాటితో పనిలేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇటీవల జరిగిన ఐటీ శాఖ సమీక్షలో సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని తిరుమల నుంచే ప్రారంభించి క్రమేణా అన్ని ప్రఖ్యాత దేవాలయాల్లోనూ అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దర్శనాలే కాదు, భక్తులకు కల్పించే ఇతర సదుపాయాల ధరలను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. న్యాయస్థానాల వ్యవహారాల్లో ఓ సీనియర్ మంత్రి పర్యవేక్షణలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా జరిగిన వాస్తవాలనే ప్రజలకు చెప్పాలని అధికార పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి కల్తీపై ఒక ప్రతిష్టాత్మక ల్యాబ్ నిర్ధారించాకే ముఖ్యమంత్రి ప్రజలకు వాస్తవాలు చెప్పారనే విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టే సీఎం బయటపెట్టారని, విషయం తెలిసాక కూడా రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యేదనే అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశామే తప్ప కోర్టు ప్రశ్నల వల్ల తాము తప్పు చేశామనే భావన సరికాదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఏనాడూ రాజీ పడేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవటంలో కాస్త వెనుకబడినా భక్తులకు చేసిన మేలును గట్టిగానే చాటాలన్నది తెలుగుదేశం పార్టీ భావనగా తెలుస్తోంది. అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. అన్యదా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.
నేను నిన్న గాంధీ భవన్ లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. సహాయక నృత్య దర్శకురాలిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో కొన్ని రోజుల క్రితం ఆయన అరెస్ట్ అయ్యారు. ముఖ్య నేతలు జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు స్థానిక నేతల హడావిడి చెప్పనక్కర్లేదు. పదుల సంఖ్యలో వాహనాలతో తమ బలం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఇదే అదునుగా కడపకు చెందిన 2 యువకులు వాహనదారులకు బురిడీ కొట్టించారు. నెలవారీ అద్దె చెల్లిస్తామని చెప్పి వాహనాలు తీసుకుని వాటిని మరొకరికి అమ్మి లక్షల రూపాయలు కాజేశారు. ఓ కారు యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. కడప నగరంలోని నబీకోటకు చెందిన వెంకట శశిధర్ రెడ్డి, షేక్ జిలానీ కార్ల యజమానులను బురుడీ కొట్టించారు. అద్దె పేరుతో కార్లు తీసుకున్న 2 మరొకరి వద్ద తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. కారు విలువ ఎంతన్న దానితో సంబంధం లేకుండా తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని కారు పెట్టుకుని 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిసిన వారి దగ్గర తాకట్టు పెట్టేవారు. ఈ విధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 37 కార్లు తాకట్టు పెట్టి 47 లక్షల రూపాయలు కాజేశారు. కార్స్ రెంట్ కి తీసుకొని దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పి తిరిగి రెంట్ చెల్లించకపోగా ఆ కార్లను వేరే చోట మార్ట్గేజ్ చేసి దాదాపు ఒక 37-40 కార్లు మోసం చేసినటువంటి ఒక 2 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి నిందితుడు నిమ్మకాయల వెంకట శశిధర్ రెడ్డి, ఇతను నవీకోట కడపకు సంబంధించిన వాడు. అలాగే షేక్ జిలానీ, ఇతను కూడా ఈ నవీకోటకు సంబంధించిన అతనే. సో వీళ్ళిద్దరు కలిపి ఆ ఓనర్ల నుంచి మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళకి కొంతకాలం చెల్లియడం, తర్వాత డబ్బులు చెల్లించకుండా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లి వేరే చోట కుదువ పెట్టి డబ్బులు తీసుకుని ఓనర్లు తెలియకుండా చేయడం జరిగింది. దీంతో మనకు ఫస్ట్ వీరేందర్ అనే పర్సన్ మన దగ్గరకు వచ్చి ఆయన సంబంధించిన 3 వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు. మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పగా దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నంబర్ 319/24. వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళని విచారించగా దాదాపు ఆ వీరేందర్ సంబంధించిన 3 కార్లే కాదు ఇంకొక 34 కార్ల దాకా కూడా వీళ్ళు ఇదే విధంగా చేసినట్లు ఎవరి దగ్గర అయితే మార్ట్గేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు మనము కోర్టులో హాజరుపరచడం జరుగుతాం. వెంకట శశిధర్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ లో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఆ సమయంలో శశిధర్ రెడ్డికి జిలానీ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకుని రోజువారీగా డబ్బులు చెల్లించి తిప్పుకునేవారు. ఇది చాలదన్నట్లు నెలవారీగా ప్రభుత్వ కార్యాలయాలకు కార్లను అద్దెకు ఇస్తామని వాటికి 30 నుంచి 35 వేల రూపాయలు యజమానులకు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. జనవరి నుంచి వరుసగా 2-3 నెలలు బాగానే అద్దె చెల్లించడంతో యజమానుల్లో నమ్మకం కుదిరింది. ఆ తర్వాత యజమానులకు అద్దె చెల్లించకుండా, కార్లను చూపించకుండా 3 నెలల నుంచి నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన వీరేందర్ అనే కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. 15 మంది యజమానుల నుంచి 37 కార్లు తీసుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది.
నిందితుల నుంచి కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన యజమానులు కోర్టు ద్వారా కార్లను తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. సో ఈ మనకి ఎవరైతే శశిధర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎర్లియర్ గా కియా మోటార్స్ లో వర్క్ చేసేవాడు. సో అక్కడ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రావడం, తర్వాత ఏదో కొంచెం రియల్ ఎస్టేట్ లో పోవడం, రియల్ ఎస్టేట్ లో కూడా సరిగ్గా చేయలేకపోవడం, అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లో పోవడం. సో సబ్సిక్వెంట్ గా ఇట్లా కార్లు రెంట్కి ఇస్తే నెలకి రోజుకి ఒక 500 అట్లా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకొని ఎప్పుడైతే అతనికి అప్పుల వాళ్ళ నుంచి కొంచెము ఇవ్వాల్సిన అవసరం ఉందో ఇక వీటిని మార్ట్గేజ్ చేసి తనఖా పెట్టి డబ్బులు తీసుకొని ఇచ్చే ప్రాసెస్ లో అటు తీసుకుని డబ్బులు మార్చి చేస్తూ ఇక ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఆ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వాళ్ళకి బాండ్స్ ఇవ్వటమో చేయటమో ఆయన వాళ్ళకి చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా కూడా మనకు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు, బట్ ఈ మార్ట్గేజ్ చేయడం జూన్ నుంచే మొదలు పెట్టాడు. అంతా ఇట్ ఈజ్ ఓన్లీ 3 months నుంచే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆ ఓనర్లందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి వాళ్ళ కార్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తిరుపతిలో జరగనున్న వారాహి సభకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనిపై వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీలిమ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈరోజు తిరుపతిలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించనున్నారు. ఈ వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశాలపై ఈ వారాహి డిక్లరేషన్లో భాగంగా ప్రకటించున్నారు. మనం గమనిస్తున్నాం, తిరుపతి నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం కూడలిలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ రాత్రి 7 గంటల వరకు సాగనుంది. ఇప్పటికే 2 రోజుల క్రితం తిరుమల చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానంతరం గడిచిన 11 రోజులుగా సాగుతున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఈరోజు నిర్వహించనున్న వారాహి సభలో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మ పరిరక్షణకు చేపట్టనున్న కార్యక్రమాలను వారాహి డిక్లరేషన్ పేరుతో ప్రకటించనున్నారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కార్యక్రమం సాగనుంది, ఈ వారాహి సభ ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నారన్న విషయం తెలియజేసేందుకు మన దగ్గర ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? సాయంత్రం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది సభ? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా మనం కాపాడాలి అనే విషయాన్ని ఎప్పుడైతే ఈ తిరుమలలో గత పాలనలో మనకు అక్కడ ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చి వెంకటేశ్వర స్వామి యొక్క మన్న జరిగిన దీంట్లో కూడా కైంకర్యాల దగ్గర నుంచి మీరు కైంకర్యాలు తీసుకుంటే ఆ రోజున్న అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు స్వామివారికి నిత్యం జరిగే కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న తిరుప్పావడి సేవ, సహస్ర కలశాభిషేకము, అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవలన్నీ కూడా రద్దు చేశారు. ఆగమ శాస్త్రం గురించి ఈయన అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఎలా చేస్తారు. అలాగే మన కైంక టికెట్స్ను కూడా, శ్రీవారి సేవా టికెట్లను కూడా 250 అంటే 3000 చేయి, 4000 చేయని ఒక భక్తి భావన లేకుండా అప్పుడు ప్రయత్నించిన ఈ యొక్క చైర్మన్గా ఉన్న వారి మాటలు, అలాగే దాదాపు ఒక జస్ట్ 9 నెలల్లో చైర్మన్గా వ్యవహరించి కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 1500 కోట్ల రూపాయలని కాంట్రాక్టుల రూపంలో ఖర్చు పెట్టి పర్సెంటేజీలు తీసుకున్న వైనం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ రాక్షస పాలనలో రాక్షసులకు అగ్నిస్ట్గా గొంతు విప్పే ధైర్యం ఆ రోజు ప్రజలు లేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అక్కడ శ్రీవాణి టికెట్ల యొక్క దోపిడీ గురించి, సనాతన ధర్మం గురించి, వీటన్నిటి గురించి కూడా గళం విప్పుతూ వచ్చారు. ఈరోజు ఆ దేవదేవుడి ధర్మక్షేత్రంలో జరుగున్న అవినీతిని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరొకరు భుజాన్ని ఎత్తుకోవాలని చెప్పి ఆయన గత పాలకులు చేసిన ఈ యొక్క నికృష్టమైన చేష్టలను వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఆయన పరిహార దీక్ష చేస్తూ నిన్న కాలినడకన కొండ మీదకి వెళ్ళి ఆయన యొక్క మాలను తీశారు. అటువంటి ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఈరోజు కలియుగ దైవమైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను భంగం తీసేలాగా ప్రవర్తించారు గత పాలకులనే విషయంపై ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు సనాతన ధర్మాన్ని మనం నిలబడి
సపోర్ట్ చేయాలా అని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క వారాహి సభల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలాగే మన ధర్మాన్ని మనం ప్రేమించాలి, పరమత ధర్మాన్ని గౌరవించాలి అనే ఆయన మాట. అది ముస్లిం మతమైనా సరే, అలాగే క్రిస్టియన్ మతమైనా సరే, పరమతాన్ని మనం గౌరవించాలి, మన మతాన్ని ప్రేమించాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కూడా సాయంత్రం జరుగుతున్న ఈ సభలో సనాతన ధర్మం గురించి ఆయన నోటే ఆయన మాటలు మనం అందరం కూడా వినాలి. ఈ యొక్క మీటింగ్కి చిత్తూరు జిల్లానే కాదు, కడప జిల్లా, అనంతపురం జిల్లా నుంచి కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే ఎన్డీఏ పార్టీ నేతలందరూ కూడా ఈ యొక్క సభకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రమైన తిరుపతి, దైవదేవుడి పాదాలు చెందుతూ ఉన్న తిరుపతి నుండి సనాతన ధర్మం గురించి చెప్పడానికి కోసమని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మం గురించి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని వేచి చూస్తున్నారు. ఇది వారాహి డిక్లరేషన్లో భాగంగా సాయంత్రం అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. మరో నాయకులు ఉన్నారు. రాజారెడ్డి, ఏ విధంగా జరుగుతుందంటారు సాయంత్రం జరిగే కార్యక్రమం? ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇసుక, రకరకాల భూ కబ్జాలు, అన్ని స్కాములు చేసి దేవుణ్ణి కూడా వదలకుండా దేవుడికి నైవేద్యంగా పెట్టే లడ్డులో కూడా కల్తీ చేసిన ఈ దొంగల ముఠాకి మా అధ్యక్షుల వారు రెడ్ బుక్ ఒకటి రెడీ చేశారు. ప్రతి ఒక్కరి చరిత్ర ఆ రెడ్ బుక్లో ఉంది. సాయంత్రం లైవ్ ద్వారా ఆ రెడ్ బుక్లో, వారాహి డిక్లరేషన్లో వీళ్ళు పాల్పడేటువంటి దోపిడీలు, దొంగతనాలు, అక్రమాలు అన్నీ కూడా ఆ రెడ్ బుక్లో పేరు పేరున ప్రజలకు అర్థమయ్యే మారు వివరిస్తారు. భక్తులందరికీ కూడా మనోధైర్యం నింపుతారు. సో ఇది వారాహి డిక్లరేషన్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో సనాతన ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేశారన్న అంశాన్ని వివరిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనుసరించాల్సిన విధి విధానాలను ప్రకటించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.